వారులారా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం యోబు గురించి ధ్యానం చేద్దాం. యోబు మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పిల్లరా, ఇక్కడ అపవాది కూడా మరి దేవుని యొక్క సన్నిధికి తిరిగి ఆ దేవదూతల మధ్యన అపవాది కూడా తిరిగి వచ్చినట్లుగా మనం ఈ మొదటి అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తాం. ఆ దేవదూతలు అక్కడికి వెళ్ళి దేవుని సముఖమున దేవునికి కనబడి, లేక దేవుని స్తుతించడానికి, లేక దేవునికి సమాచారం ఇవ్వడానికి, ఆ విధముగా దేవదూతలు వెళ్ళినటువంటి సమయంలోనే అపవాది కూడా అక్కడికి వారి మధ్య నుండి అపవాది కూడా అక్కడ బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అందుకని దేవుడు అంటాడు, యెహోవా అంటాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడిగినప్పుడు నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు వచ్చి తినని చెప్పి. పిల్లరా, మనం అనుకుంటాం నీ చుట్టూ నా చుట్టూ ఎప్పుడు కూడా దేవుని దూతలు, దేవుడు మనకి ఎప్పుడు కావాలి ఉంటాడు. అలాగే అపవాది కూడా మన వెనకాల ఉంటూనే ఉంటాడు. నువ్వు చర్చిలో ఉండు, లేక నువ్వు ప్రయాణం చేయి, నువ్వు బైబిల్ చదువు, నువ్వు ఏమైనా చెయ్యి, నీ చుట్టూ కూడా దేవుని దూతలు ఏ విధంగా అయితే నిన్ను ప్రొటెక్షన్ చేసి ఉంటాయో, నిన్ను డిస్టర్బెన్స్ చేయడానికి, నిన్ను ఆటంకపరచడానికి అపవాది కూడా మీ చుట్టూ లేక నీ వెనక ఉంటాడు. దానికి ఉదాహరణ మనం యోగుని చూస్తే, దేవుడు అంటాడు, యోగుని చూసావా అని చెప్పేసి మరి దేవుడే చెప్తాడు. యోబు సంగతి ఆలోచించుతావా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. ఇక్కడ దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడని. యోబుని గురించి దేవుడు నిర్ణయిస్తున్నాడు. ప్రియులారా, మనం దేవుని ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుందో, దేవుని దూతలు ఏ విధంగా మన చుట్టూ, మన యొక్క ప్రయాణాల్లో కానివ్వండి, మన యొక్క పడకల చుట్టూ కానివ్వండి, మన గృహం చుట్టూ కానివ్వండి, మన పొలాల్లో మనం ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క కాపుదల ఉంటుంది. అదే అంటున్నాడు అపవాది. అంటాడు, ఊరికని నీకు అంత యథార్థతగా ఉండి నిన్ను సేవించేస్తున్నాడు అనుకుంటేమో, అది కాదు, అతనికి కలిగిన యావత్తు ఆస్తిపాస్తులకు, వారి యొక్క మరి సంపదకి, వారి పిల్లలకి, అందరికీ కూడా నీ ప్రొటెక్షన్ ఉంది, నువ్వు కంచి వేసావు, అందుకని అతడు ఆ విధంగా ఉంటున్నాడు అని. ప్రియులారా, ఇక్కడ యోబును మరి దేవుడే స్వయంగా అపవాదికి అప్పగించినట్టు, లేక అపవాది యోబుని పరీక్షించాలని దేవుడే అపవాదికి ఛాన్స్ ఇచ్చాడు తప్ప దేవుని చిత్తం లేనిది ఏది కూడా జరగదు. దేవుని యొక్క చిత్తం లేనిది ఏది కూడా జరగదు. సరే, అయితే నీకు యోబు మీద నీకు అన్ని అధికారాలు ఇచ్చాను, అతను కలిగిన ఆస్తి సంపదలు అన్నింటి మీద నీకు అధికారం ఇచ్చాను, వెళ్ళమన్నప్పుడు ఆ అపవాది వచ్చి యోబుకున్నటువంటి ప్రతి దాని మీద అటాక్ చేస్తూ ఉంటాడు. మీకు ఉదాహరణకి మనకి తెలిసినటువంటి సమయాల్లో కొన్ని సంవత్సరాలు లేక కొన్ని దేశాలు యుద్ధాలు జరుగుతున్నప్పుడు వారు ముందుగా ఎక్కడెక్కడ అటాక్ చేస్తారనేది మనం చూస్తే, ఎక్కువ హాస్పిటల్స్ లేక ఏదైనా చర్చిలు, మందిరాలు, మసీదులు ఉన్న కాడ వారు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు, లేకపోతే మరి ఎయిర్పోర్ట్లు, ఇటువంటి వీటి మీద వాడు అటాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ జనసమూహం ఉంటుంది. అలాగే అపవాది మరి దేవుడే అపవాదికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి, తన కంచెను తీసేసాడు కాబట్టి అపవాది వచ్చి మరి యోబు గారికి ఆ స్థితి తీసుకురావడానికి అపవాదికి ఛాన్స్ దొరికింది. అయితే ప్రియులారా, యోబు ఎప్పుడు కూడా
ఎంత కష్టం వచ్చినా ఇప్పుడు దూషించినట్టుగా మనకి యోబు గ్రంథంలో మనం చూస్తుంటాం. అందుకని మరి అతనికి కలిగినదంతా కూడా, ఎందుకంటే యోబు ఎంత యథార్థవంతుడంటే తన పిల్లలు మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తనకు ఉన్నటువంటి బిడ్డలు మరి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏదన్నా పాపం చేశారేమో అని బలులు అర్పిస్తూ ఉండేవాడు. దేవునికి బలులు అర్పిస్తూనే ఉండేవాడు, రోజు బలులు అర్పిస్తూనే ఉండేవాడు. పాప క్షమాపణ పాత నిబంధన గ్రంథంలో మనకి మరి పాప క్షమాపణ ఒక గొర్రె పిల్లని కానీ ఒక పావురాన్ని కానీ ఏదైనా తీసుకుని దాని రక్తాన్ని వధించినప్పుడే ఆ పాప పరిహార బలిగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనకు అటువంటి ఆ యొక్క ఆనవాయితీ లేకపోతే ఆ స్థితి మనకు లేదు. ఎందుకంటే మనకి మరి వధువు తేబడినటువంటి గొర్రె పిల్లగా వచ్చినటువంటి యేసు ప్రభువే ఆయన మన అందరి పాపాల కోసం ఆయన ఒకేసారి ఆయన బలి అర్పించాడు, ఆయన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి నీ పాపముల గురించి నా పాపముల గురించి మనం రోజు బలి ఇవ్వాల్సిన పని లేదు. కానీ ప్రియులారా, యేసు ప్రభు మనకి ఆయన యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు నిత్యము మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడబడుతూ ఆయన్ని మనం స్తుతిస్తూ ఆయనకి మనం ప్రార్థన చేయవలసిన బదులమే ఉన్నాం. ఇక్కడ యోబు ఎంత యథార్థవంతుడో మనం చూస్తూ ఉంటాం. తన పిల్లల కోసం రోజు బలి అర్పించారు. ఏదైనా పాపం చేశారో దోషం చేశారో అని బలి అర్పిస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ యోబును మనం ఇంకోటి చూసినట్లయితే అపవాది ఆయనకి కలిగినటువంటి యావత్ ఆస్తి, పొలాలు కానివ్వండి, గొర్రెలు, ఒంటెలు ఏదైతే అన్ని పనివాళ్ళు వచ్చి అయ్యా మందంతా కూడా చనిపోయిందని ఒకసారి చెప్తారు. మళ్ళీ అది కాసేపటికి మళ్ళీ ఇంకో పనివాడు వచ్చి అయ్యా అక్కడ మీ బిడ్డలందరూ అక్కడ పార్టీ చేసుకుంటే వాళ్ళందరూ అక్కడ కూలిపోయి చనిపోయారు. ఇలాగ ఆయనకు ఉన్నటువంటి ఒక్కొక్కటి ఆయనకున్న యావత్ ఆస్తి సిరి సంపదలన్నీ కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. అయినా సరే యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునేను ఆయన అక్కడ దూషించినట్లుగా మనకు కనపడదు. అయితే అపవాది తిరిగి వెళ్తాడు మళ్ళీ దేవుని సన్నిధికి. ఏమైంది చూసా యోబు ఎంత యథార్థవంతుడు అది ఇది అన్నప్పుడు ఊరికనే అండి అతనికి మంచి శరీర సౌందర్యం అన్నీ ఇచ్చావు, ఓకే, అతను ప్రాణాన్ని తప్పించి నీకు అతని మీద సర్వాధికారం ఇస్తున్నాను అని చెప్పినప్పుడు ప్రాణం తీయలేదు నీకు హక్కు లేదని అపవాదికి చెప్పినప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చి యోగుని ముత్తుడు మనం చూస్తుంటాం. పిల్లరా, ఇటువంటి మరి ఆపదలు కానివ్వండి, ఇటువంటి హెచ్చరికలు లేకపోతే అపవాది దాడులు లేకపోతే శత్రువు దాడులు అనేక మంది మన ఇంటి పక్కవారు కానివ్వండి, ముందు వారు కానివ్వండి, లేకపోతే మన సంఘస్థులు కానివ్వండి, లేకపోతే మన బంధువులు కానివ్వండి, అనేక మంది మన మీద అనేక రకాలుగా అటాక్ చేస్తుంటారు. మాటలతోటి వీటిలో తోటతో పేల్చినట్టుగా రకరకాలుగా నిన్ను నశింపజేయాలని, నిన్ను పాడు చేయాలని చూస్తూ ఉంటారు. కానీ యోబుకి గురించి దేవుడు ఏం చెప్పాడు? ప్రాణం తప్పించాడు. అలాగే నీకు నాకు కూడా కలుగుతున్నటువంటి అపాయాలు కానివ్వండి, మన మీద వస్తున్నటువంటి అనారోగ్యాలు కానివ్వండి, మనకి కలిగిస్తున్నటువంటి మరి శత్రువులు కల్పిస్తున్నాయి, లేకపోతే మరి వారు మరి మనల్ని ఏ విధంగా అయితే మనం నాశనం చేయాలని చూస్తూ ఉంటారో అవన్నిటి నుండి కూడా దేవుడు నన్ను కూడా తప్పించబద్ధుడై ఉన్నాడని మనం రూఢిగా నమ్మాలి. ఎందుకంటే యోబు గారు ఎందుకు అంటాడు కదా, ఏమంటాడు? యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని అని అంటాడు. ప్రియులారా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలసిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలసిన కీడులన్నీ మేలులైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు,
నీ నామముకే మహిమంతో తెచ్చుకొందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.